ఏయ్ బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తా అన్నాడు. నీ దుంపదేగా అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ స్వామి? నీకు బెల్ట్ లేదు తీయడానికి. ఎన్ని గందరగోళమైన పరిస్థితులు, అన్ని అబద్ధాలేనా నీ దుంపదేగా? ఒకటి కాకపోతే ఒకటే నిజం చెప్పాలి కదా. అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ అమరావతి చూడండి, పార్స్ 52,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఇంకా 50,000 కోట్ల అప్పులు కావాలంట. మళ్ళా 45,000 ఎకరాలు తీసుకుంటాడు. ఏం చేసుకుంటావు? తన దూర కంత లేదు, మెడకు ఒక డోలు అన్నా అంటే అనుకోక. ఇచ్చిన 55,000కి దిక్కు లేదు, మళ్ళా 45,000 తీసుకుంటాడంట. ఏం చేస్తాడో అర్థం కావట్లే, నాకు అర్థం కాల. రియల్ ఎస్టేట్ కంపెనీలాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటటువంటి అదేమంటే అమరావతి అంటే రాంబాబు గారి కడుపు మంట, జగన్ గారి కడుపు మంట, వేమారెడ్డి గారి కడుపు మంట అని అనుకుంటున్నారు. మాకేం కడుపు మంట కాదు, మీ కడుపు కొడుతున్నాడయ్యా అమరావతి వాళ్ళందరికీ చెబుతున్నా. అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఇలా ఎండి పోవలసిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఉద్దేశమే లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మంగళగిరి గురించి చెప్పాలి ఒక మాట. సరే, వయసులో అందరికన్నా పెద్దవాడు వేమారెడ్డి గారు. ఈ నా నియోజకవర్గం, నా జిల్లాలో నెంబర్ 1 ప్లేస్లో పెట్టారు అన్ని కమిటీలు వేసి. నెంబర్ 1 నా వెంట పడతా ఉంటాడు, సుబ్బారెడ్డి గారు వెంట పడతా ఉంటాడు. గ్రామ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్నిటినీ పూర్తి చేసి నెంబర్ 1 స్థానంలో వేమారెడ్డి గారి నియోజకవర్గం ఉంది అని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నాం. ఉండాలి, ఇది నెంబర్ 1లోనే ఉండాలి. మేము నెంబర్ 2లో ఉన్నా పర్లా, నెంబర్ 3లో ఉన్నా పర్లా. ఇక్కడ ఏంటంటే పిల్ల రాక్షసుడు ఉన్నాడు. ఆయన గురించి మొన్న ఎవడు చెబుతున్నాడండి, నాకు అర్థం కాలేదు. మంగళగిరిలో ఓడిపోయినా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా అని ధైర్యంగా పోరాడి మళ్ళీ గెలిచాడంట. చాలా గొప్పడిపోయా నువ్వు, చాలా లోకేష్ నువ్వు చాలా గొప్పడివి. మరి మీ నాన్న ఏంటి? చంద్రగిరిలో ఓడిపోయాడు, ఓడిపోయి కుప్పానికి మారిపోయాడు. మీ నాన్నకి చెప్పాయా బాబు, నానా నీలాగా కుప్పంలో చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం పారిపోయావా? అట్లా పారిపోలేదు, నేను మంగళగిరిలోనే ఉన్నాను, మంగళగిరిలోనే ఓడిపోయాను, మంగళగిరిలోనే గెలిచాను, మళ్ళా మంగళగిరిలోనే ఓడిపోతాను. ఈ ఖాయం రాసుకోమని మనం చేస్తాం. మొన్న ఏదో గాలి కొట్టింది పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కలగూడ గంపలాగా కలిసి గాలి కొట్టింది కాబట్టి నువ్వు గట్టనెక్కావు. ఇవాళ ఏం చేస్తున్నాడు లోకేష్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ 2 పనులు బాగా చేస్తున్నాడు. అది 2వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే సూట్ కేసులు. సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ వరకు ఈ రాష్ట్రంలో డబ్బులు ఎవడో వసూలు చేయడానికి లేదు, మన లోకేష్ బాబు వసూలు చేయాలి. మొత్తం లెక్కగట్టి వసూలు చేసి సూట్ కేసుల్లో పెట్టుకుని చేరేస్తున్నాడు. డబ్బు కాజేయటంలో పాపం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాడు. ఎవరికన్నా ఇస్తే మళ్ళీ కొట్టేస్తాడేమోనని భయం. ఆ యనమల రామకృష్ణ లాంటి వాడికి ఇస్తేనేమో వాళ్ళు కొట్టేస్తారేమోనని మొత్తం అబ్బాయికి ఇచ్చాడు. అబ్బాయి పని ఏంటంటే డబ్బులు లెక్కేసుకోవడం, సూట్ కేసులో పెట్టుకోవడం, చేర్చడం, కోట్లు సంపాదించి కూడబెట్టడం అనేదే ప్రధానమైన కార్యక్రమంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఉన్నాడు. ఒక పక్కనేమో సూట్ కేసు, రెండో పక్కనేమో మన మీద కేసు. ప్రతోడి మీద కేసు పెట్టడం, లోపలేయటం. ఎన్నాళ్ళు వేస్తావే? నాకు అర్థం కాలా. ఎన్నాళ్ళు వేస్తావు? కేసు పెట్టడం, లోపలేయటం. కొంతమంది బెయిల్ మీద వచ్చేస్తున్నారు. ఇవాళ వంశీ తాత్కాలికమైన బెయిల్ మీద బయటకు వచ్చాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని కేసులో పెడితే 1.5 నెలల పాటు జైల్లో ఉన్నాడు, వచ్చాడు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుని 2 చచ్చిపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు పెట్టారు. ఏం పోయేగాలం వచ్చింది లోకేష్? నాకు అర్థం కాలేదు. నీ సలహా మీద కదా పెట్టింది అదంతా. ఈ విధంగా ఈ పిల్ల రాక్షసుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మంగళగిరి నుంచే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. తగ్గే ప్రశ్నే లేదు, వదిలే ప్రశ్నే లేదు. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే బాబు ఇక్కడ ఉన్నాడు కాబట్టి, సూట్ కేసులు మోసే ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి, మన మీద కేసులు పెట్టి ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి, ఎరగనోడు తిరణాలకు వెళ్తే ఎక్కదేగా జరిగిపోయిందంట. ఆ సామెతగా
తెలివి తక్కువోడికి ఇన్మెచ్యూర్డ్ అయినటువంటి లోకేష్కి పదవి వస్తే చక్రం తిప్పమని ఇస్తే తిప్పుతున్నాడు ముందు సీట్లో కూర్చుని, ఎక్కడో గుద్దేస్తాడు. దానిలో ఏ రకమైన అనుమానం లేదని మనవి చేస్తున్నా. ఒక ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ మంగళగిరిలో గెలిచి ఇవాళ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. దీన్ని మనం ఎదుర్కోవాలంటే మంగళగిరిలో అందరికన్నా యువకుడైనా అందరికన్నా వృద్ధుడైనా మన జిల్లాలో పోటీ ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా. ఈ ఛాలెంజ్లో గెలిచేది మనమేనని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఒక కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సంవత్సరం తర్వాత వెన్నుపోటు దినానికి మేము అనుకున్నాం ఆ దినం ఏదో గుంటూరులో కూర్చొని చేయటం ఎందుకులే, అన్ని చోట్లకి వెళ్దాం, మంగళగిరి వెళ్దాం, తెనాలి వెళ్దాం, పొన్నూరు వెళ్దాం, అదేవిధంగా తాడికొండ వెళ్దాం, మన పత్తిపాడు వెళ్దాం, అన్ని చోట్లకి వెళ్ళామనుకోండి 10 మంది పోగవుతారు, మీతో 4 మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది, మీకు ఉత్సాహం కలిగిద్ది. ఇంతమంది వచ్చారంటే మాకు ఉత్సాహం కలిగిద్ది. ఇంక జైల్లో వేయలే బాబు, జనం మనకు బాగా అవుతున్నారు, భయపడతారని మాకు ఉత్సాహం కలిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాం. మొత్తం 7 నియోజకవర్గాలు 4వ తారీఖు లోపల ఇలాగే సమావేశాలు పెట్టుకొని వారికి అసలు మనం వెన్నుపోటు దినాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామో వారికి వివరంగా చెప్పి దీన్ని మళ్ళా ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం 4వ తారీఖున చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఉత్సాహవంతులై, ఎందుకంటే మొన్నటిదాకా భయాలు, ఎవరిని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఎప్పుడు రాత్రి బయటికి వెళ్తారో, తీసుకెళ్ళి కొడతారో అనేటువంటి కార్యక్రమాలు చూశామా. వాటి అన్నిటికీ కూడా మనకి ఏమొచ్చిందంటే కొడితే కొట్టారు కానీ అనుకుంటున్నాం, పెడితే పెట్టారులే కానీ అనుకుంటున్నాం. కొడితే పడదాం, పెడితే ఉందాం, తర్వాత వీళ్ళ సంగతి తేలుద్దాం. మళ్ళా 4 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు చూస్తాం వీళ్ళ సంగతి ఏంటో అనేటువంటి ధైర్యాన్ని మనం ఇవాళ కలిగి ఉన్నామని మనం చేస్తున్నాం. సంవత్సర కాలంలోనే అద్భుతమైనటువంటి ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎందుకు పోగొట్టుకున్నామో జగన్మోహన్ రెడ్డి గారిని. నిలవంగానే బటన్ నొక్కేవాడు, బటన్ నొక్కితే అకౌంట్లో డబ్బులు వచ్చాయి, అకౌంట్లో డబ్బులు వస్తే పిల్లల్ని చదివించుకునే వాళ్ళం. వీడి దుంపదగా ఓటేసాం, బటన్ లేదు, ఏమీ లేదు, ఏ కాడకి అమరావతి అది ఇది గాడిగుడ్డు వంకాయ పులుసు అని వేల కోట్ల రూపాయలు కొడుకు ద్వారా కాజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మోసపోయావురా బాబు, అనవసరంగా ఓటేశామని ఇవాళ పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రజానీకానికి మనం అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఈ వెన్నుపోటు దినాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి మనందరికీ ఇచ్చాడు. కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలి, మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. మనం మంగళగిరిలో ఒక 1000 మందో 2000 మందో 3000 మందో 4000 మందో వెళ్ళామనుకోండి, ఆ సూట్ కేసులు మోసే లోకేష్కి భయం వస్తుంది. ఇంతమంది వచ్చారేంట్రా, మన మీద వ్యతిరేకత పెరుగుతుందన్నమాట అనేటువంటి ఉద్దేశంతో వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కోరుకుంటున్నా, అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఈ నియోజకవర్గంలో అద్భుతంగా ఈ దినాన్ని, ఈ వెన్నుపోటు దినాన్ని అద్భుతంగా మీరు చేయాలి. పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించాలి. వేమారెడ్డి గారి నాయకత్వంలో శభాష్ మంగళగిరిలో బాగా జరిగింది. ఈ పిల్ల రాక్షసుడికి ఇంకా ఉంది, ముసళ్ళ పండగ ముందు అనేటువంటి భావన కలిగే విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి పెద్ద ఎత్తున వచ్చారు, చాలా బాగా. మొట్టమొదటి అసలు నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ పడగొట్టారు, నేను వేమారెడ్డి గారు అప్పిరెడ్డి. వెళ్ళాలంటే బిక్కుమని ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు. మేమే ఆ రోజున కారేసుకు వెళ్ళి మాట్లాడాం. ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది. ఇవాళ పిలవంగానే 100,000 మంది వస్తున్నారు, ఇవాళ 100,000 మంది వస్తారు, రేపు వేలాది మంది వస్తారు, ఎల్లుండి లక్షలాది మంది వస్తారు. ఒక మహా ఉప్పెనలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది. ఆ ఉప్పెనలో కూటమైనా, చంద్రబాబు అయినా, బీజేపీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా కొట్టుకు పోవలసిందేననేది రాబోయేది నిరూపించబోతున్న సత్యమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ధైర్యం వేడుకోకుండా కలిసికట్టుగా అందరూ, మనలో చిన్న చిన్నవి ఉంటాయి, వాడికి ఆ పదవి ఇచ్చారు, వీడికి పదవి, ఇవన్నీ పక్కన పెట్టేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ రాక్షస పరిపాలన ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని
మీరు గుర్తించాలని, ఆ విషయాలే మీతో చెప్పి వెళ్ళాలని ఈరోజు మేమందరం తరలి వచ్చాం. కాబట్టి 4వ తారీఖున జరిగేటటువంటి ఈ వెన్నుపోటు దినాన్ని మీరు